ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసి తరిమి కొడతామని, అలాగే కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తున్న వ్యక్తుల్ని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పూర్మ ఆగం రెడ్డి, కాంగ్రెస్ పార్టీ చేర్యాల మండల అధ్యక్షులు కొమ్ము అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. గురువారం చేర్యాల మండల కేంద్రంలోని కొమ్మూరి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశానికి పట్టణ అధ్యక్షులు మంచాల చిరంజీవులు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఆగం రెడ్డి కొమ్ము హాజరై మాట్లాడారు. వెంటనే అధిష్టానం జోక్యం చేసుకుని వారిని క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. జనగామ నియోజకవర్గ ప్రాంత ప్రజల కోసం నిత్యం పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తున్న మచ్చలేని నాయకుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అని అన్నారు. పార్టీని గాని తమ నాయకుడు కొమ్మూరిని గాని విమర్శించే వ్యక్తులకు త్వరలోని ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి దాస శ్రీకాంత్, కౌన్సిలర్లు చెవిటి లింగం, ఆడిపు నరేందర్, ముత్యాల తార, యాదగిరి, ఏఎంసీ డైరెక్టర్లు తడక లింగమూర్తి, పాలలక్ష్మి, నారాయణ, పిఎస్ఎస్ డైరెక్టర్ వెలుగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మా గౌరవనీయులైన డిసిసి అధ్యక్షుడు గారు వేదికపైన ఉండగా కొందరు పార్టీకి ద్రోహం చేస్తున్నట్టు దుండగులు వాళ్ళు అదే పనిగా ఎప్పుడు పార్టీలో ఉండడము, పక్క పార్టీలకు సపోర్ట్ చేస్తూ పక్క పార్టీలకు అమ్ముడుపోయి మేము సీనియర్లం అనుకుంటూ ఉండి పార్టీకి వెన్ను పొడిచే నాయకులు ఎర్రమల్లె సుధాకరు, వేముల సత్యనారాయణ, లింగోజీ, వాడు లంగోజో వాడు ఏందో వాడు ఒకసారి చూసేది ఉన్నది వాడి కథ. వాడు దొరుకుతున్నాడు కంటికి ఇంకా చూస్తున్నాం ఎన్నిసార్లు. మా సారు సమ్యుడు అనుకుంటాడు, సమ్యులు కాదు. మా వెనుక సార్ వెనుక కూడా మాల సార్కు ఉన్నారు, తిక్కలోళ్ళు ఉన్నారు. బిడ్డను వాళ్ళ చేతికి ఇక్కినామనుకో నిన్ను ఇరుగా దిగుతాము. మర్యాదగా అధిష్టానం వేరొక వదిలిపెడుతున్నాం. అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో అధిష్టానానికి వదిలేస్తున్నాం. అధిష్టానం నిర్ణయం ఏ వరకు వేడి చేస్తాం. ఆ తర్వాత కనుక కాంగ్రెస్ పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మొన్న సెప్టెంబర్ 17న జరిగినటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు దొంగలు ఏ విధంగా స్టేజ్ పై నుంచి కిందికి రావాలని వాళ్ళు గోల చేశారు. ఒక జిల్లా అధ్యక్షుడు జిల్లాలో ఎక్కడైనా కూడా ప్రోటోకాల్ ప్రకారం మాట్లాడే హక్కు ఉన్నది. ఈ దొంగలకు తెలియక మరి కాంగ్రెస్ మన కొమ్మూరి ప్రతాప్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మరి ప్రతిపక్షాల తొత్తుగా వ్యవహరిస్తూ మరి ప్రతాప్ రెడ్డి గారిని వారిని అదేవిధంగా అగౌరవపరుస్తున్నారు. ఇటు దొంగలకు వీరిని పార్టీ నుండి వెంటనే సస్పెండ్ చేయాలి. పార్టీలో ఉంటూ ఇంటి దొంగ పానగండం అన్నట్టు ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు. ఇలాంటి దొంగలు పార్టీలో ఉంటే మన పార్టీకి చాలా నష్టం జరుగుతుంది. వీరిని వెంటనే మైనార్టీ పార్టీ ప్రెసిడెంట్ గా నేను ఖండిస్తున్నాను. వీళ్ళ వెంటనే సస్పెండ్ చేయాలని నేను ఈ సభముఖంగా తెలియజేసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు మరియు జనగాం జిల్లా డిసిసి అధ్యక్షులు మరియు ఎక్స్ఎమ్మెల్యే గారు అతను మొన్న సెప్టెంబర్ 17 రోజు గవర్నమెంట్ ప్రోగ్రాంలో కలెక్టర్ గారు మరియు ప్రభుత్వ ఇంపైన స్థానిక ఆలేరు ఎమ్మెల్యే గారు వచ్చి ప్రోగ్రాం చేస్తుంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లేకపోతే దుండగులా వేరే పార్టీలా మాకేం అర్థం కాకుండా ఈ లింగాజ్ అంటే మన 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 కాన్ఫరెన్స్ కూడా కాదు ఆయన, గన్పూర్ కాన్ఫరెన్స్. ఆయన వచ్చి ఈ సుధాకర్ కానీ సత్యనారాయణ రెడ్డి కానీ వీళ్ళు ముగ్గురు వచ్చి అంటే ఒక అడవి దుప్పులాగా వచ్చి పార్టీ ప్రోగ్రాము విచ్చలవిడిగా చెడగొట్టడానికి ప్రయత్నం చేశారు. దీన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చీరాల మండల పట్టణ కమిటీ, మండల కమిటీ మరియు అందరం ఏకదాటిగా ఖండించడం జరుగుతుంది. వారిని సస్పెండ్ చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పిసిసి వారిని డిమాండ్ చేస్తున్నాము. ఇక నుండి అయినా కానీ కాంగ్రెస్ పార్టీకి పేరు చెప్పుకొని ఇతర పార్టీ నాయకులతోని చేతులు కలిపి మోసం చేసుకుంటూ తెలంగాణ దొంగచాటున మాట్లాడుకుంటూ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పడుతున్నాం. చాలా సిగ్గుచేటని. ఇప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో తగిన పదవులు పొంది చైర్మన్ కానీ తగిన లబ్ధి పొందిన వాళ్ళు కూడా ముఖ్యంగా వీళ్ళే. ప్రతిసారి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు వస్తే ఇక నుంచి మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకుంటేది లేదు. జాగ్రత్త సీరియస్ గా మనసంపల్లి లింగాజ్ గాని, ఎర్రమల్ల సుధాకర్ గాని, వేముల సత్యనారాయణ రెడ్డి గాని వీళ్ళిద్దరిని గాని పిసిసి అధ్యక్షులు మా జిల్లా అధ్యక్షులు గారికి దయచేసి చెప్తున్నాము. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయాలని చీరాల పట్టణం నుంచి మండల పార్టీ నుంచి ఖండించడం జరుగుతుంది. జనగామ జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఆలేరు స్థానిక ఎమ్మెల్యే విప్పు బీర్లా ఎలయ్య గారు మరియు మా గౌరవ నాయకుడు డిసిసి
కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు ఒకే వేదిక పైన పాల్గొంటుంటే మీకు ఏ ప్రోటోకాల్ ఉంది అని నానా రభస చేసిన మాసన్పల్లి లింగాజీ, ఎర్రమల్ల సుధాకర్, వేమల సత్యనారాయణ గారిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చేరాల పట్టణ మరియు మండల పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఒక ప్రభుత్వ కార్యక్రమం జరుగుతున్నప్పుడు పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా నానా రభస చేయడం సిగ్గుచేటు. ఇప్పటికైనా పార్టీ వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. మా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు ఆ రోజు ఎందుకు సంయమనం పాటించారంటే అది పార్టీ కార్యక్రమం కాదు కాబట్టి అది ఒక ప్రజాప్రభుత్వం. మన ప్రభుత్వ పథకాలను ప్రజల్లో భాగంగా తీసుకెళ్లడం కోసం సెప్టెంబర్ 17 నాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రోగ్రామ్ లో ఈ ముగ్గురు చీడపురుగులు పార్టీ తరపున చీడపురుగులుగా తయారై మా ప్రతాప్ రెడ్డి గారిని ప్రతి అంశంలో నానా అవమానపరుస్తున్నారు. ఇప్పటికైనా వాళ్ళ తీరును వెంటనే మార్చుకోకపోతే తగిన బుద్ధి చెప్తామని చేరాల పట్టణ మరియు మండల పార్టీ తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఏదైతే ప్రజాపాలన అనే ఒక అంశం తీసుకొని ముందుకు నడుస్తున్న సందర్భంలో మరి ఇచ్చిన హామీని నెరవేర్చిన సందర్భంగా తెలంగాణ ప్రజాపాలన జెండా ఆవిష్కరణ అధికారికంగా నిర్వహించాలని చెప్పి ఉద్దేశంతో చేస్తే మరి గౌరవ విప్పు గారు బీర్లా ఐలన్న గారు ముఖ్య అతిథులుగా వచ్చి మరి జనగామ కలెక్టరేట్లో జెండా ఎగరడం జరిగింది. వారు స్పీచ్ ఇచ్చే టైంలో మా గౌరవ నాయకుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు జనగామ జిల్లా ఇన్ఛార్జిగా ఉండి మరి అందులో జనగామ జిల్లా అధ్యక్షునిగా ఉండి మరి ఆయన అక్కడ వేదిక మీద ఉన్నటువంటి సందర్భంలో ఎర్రమల సుధాకర్ కానీ, వేముల సత్యనారాయణ రెడ్డి కానీ, లింగోజీ గారు కానీ మీ చరిత్ర తెలుసు బిడ్డ, మీరు గత 20 ఏళ్ల నుంచి రాజకీయంగా ఉన్నారు. కానీ గతంలో ఎంపీ గారు రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మీరు టమాటాలతోటి కోడిగుడ్లతోటి కొట్టిన చరిత్ర కూడా మీదే ఉంది. ఈ చరిత్ర అంతా వీడియోలో అన్ని పేపర్ కటింగ్లు అన్ని గౌరవ రేవంత్ రెడ్డి గారికి, వేం నరేందర్ రెడ్డి గారికి సమర్పించడం జరిగింది. మీరు రాసి పెట్టుకోండి, ఇకనైనా పద్ధతి మార్చుకోండి. లేకపోతే మా నాయకుడు కన్ను తెరిచిండు అనుకో బిడ్డలారా, మీ ఇండ్లు ముట్టడిస్తారు, మీ ఇండ్లు ఉండవు, మీరు కూడా కాన్ఫరెన్స్ లో ఎక్కడ కూడా తిరగరని చెప్పి తీవ్రంగా చేర్యాల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, చేర్యాల పట్టణ అధ్యక్షులకు ఆధ్వర్యంలో మరి ఘనంగా మీకు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖబర్దార్ మీ ముగ్గురికి చెప్తా ఉన్నాం, రాసి పెట్టుకోండి. మన నాయకుల మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ మీరు ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోరు కాంగ్రెస్ కార్యకర్తలు అని చెప్పి ఖండిస్తూ జై కాంగ్రెస్, జై ప్రతాపన్న. జనగామ కలెక్టర్ ఆఫీస్లో ప్రజాపాలన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతుంటే మొన్నటి ఎన్నికలలో ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి పెద్దలు గౌరవనీయులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని ఓడగొట్టి పార్టీకి నష్టం చేసి ఈరోజు పార్టీలో ఉండి నాయకుల మీద అనుచితమైన వ్యాఖ్యలు చేసుకుంటూ ఆ రోజు ప్రజాపాలన సజావుగా సాగుతుంటే వీళ్ళు కావాలని డీసీసీ అధ్యక్షులైనటువంటి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారిని కిందికి రావాలని చెప్పి లొల్లు పెట్టడం చాలా అమానుషం. మరి వీళ్ళు పార్టీలో ఉన్నారా, పార్టీలో లేరా మరి వాళ్ళకే తెలుసు. ఒకవేళ పార్టీలో ఉండి ఈ పని కనుక చేస్తే మొన్న చేసినటువంటి లింగోజీ కానీ, ఎర్రమల సుధాకర్ కానీ, వేమల సత్యనారాయణ రెడ్డి కానీ వాళ్ళను తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని చెప్పి రాష్ట్ర పార్టీకి చేర్యాల పట్టణ పార్టీ మరియు చేర్యాల మండల పార్టీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి పిసిసి అధ్యక్షుని కానీ అటు సీఎం గారికి కానీ పార్టీ తరఫున ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళను వెంటనే సస్పెండ్ చేయాలి. అలాగే ఎవరైనా పార్టీలో ఉండి పార్టీ కొరకు అనినిత్యం ప్రజలలో ఉండి ప్రజల కొరకు పాటుపడుతున్నటువంటి నాయకుడిని విమర్శించడం పద్ధతి కాదు. ఏదైనా ఉంటే పార్టీలో కూర్చొని మాట్లాడుకోవాలి. ఒకవేళ ఎవరైనా అటువంటి వాళ్ళు ఇప్పటికైనా వారి ప్రవర్తన మార్చుకోవాలి. పార్టీ నాయకునికి కానీ పార్టీకి కానీ నష్టం చేయకుండా
పార్టీ ఇచ్చిన ఆదేశాన్ని పార్టీ నాయకులు ఇచ్చిన ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటించాలని చెప్పి కూడా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకవేళ వాళ్ళ ప్రవర్తన కనుక మార్చుకోకపోతే అది ఎంతటి నాయకులైనా కానీ పార్టీ నుంచి తీసేయడం జరుగుతుంది, వారి మీద చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా అందరం ఒక కుటుంబ సభ్యులాగా పార్టీకి కట్టుబడి పార్టీలో పనిచేయాలని చెప్పి కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా మొన్న జరిగినటువంటి ఆ సంఘటనలో ఆ ముగ్గురిని మాత్రం వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మాత్రం డిమాండ్ చేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్.